ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ప్రేమ ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కరి బ్రతుకులో చల్లారును అనేటువంటిది వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, నేటికి మన సమాజంలో మనం గమనించి ఉన్నట్లయితే అనేక మంది వారి యొక్క జీవితాలలో ప్రేమ చల్లారిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆధారమైనటువంటి దేవుడి మీద నేటికి సమాజంలో చాలామంది వారికి ఉన్నటువంటి ప్రేమని తెలిపలేకపోతా ఉన్నారు. మరి దేని మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు అని అంటే ఈ లోకం మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్నటువంటి ఆశల మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యర్థమైన వాటి మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దేవుడి మీద ప్రేమ చూపించటం లేదు. లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్నటువంటి వాటి వైపు ఎక్కువ ప్రేమ చూపించగలిగేటువంటి వారుగా ఉన్నారు. లోకములో ఉన్నటువంటి ప్రతి దాని మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు. కానీ ఈ లోకాన్ని కలగజేసినటువంటి దేవుని ఎడల, ఈ లోకములో ప్రతిదీ సమకూర్చి ఉన్నటువంటి దేవుని ఎడల ప్రేమ చాలా మంది చూపలేకపోతా ఉన్నారు. దేవుడి మీద ప్రేమ అనేక మందికి తక్కువైపోయింది ప్రియులారా. అలాగనే మనం చూసుకున్నట్లయితే కన్న తల్లిదండ్రుల ఎడల చాలామంది ప్రేమ చూపించలేకపోతా ఉన్నారు. వారిని ద్వేషించుకుంటా ఉన్నారు. వారిపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. వారిని సీదరించుకుంటున్నారు. వారిని ఎగతాళి చేస్తూ ఉన్నారు. వారిని నిందల పాలు చేస్తూ ఉన్నారు. వారిని అవమానపరుస్తూ ఉన్నారు. వారిని ఎక్కడో ఏరే ప్రాంతములలో అనాథాశ్రమలో లేదా వృద్ధాశ్రమలో ఉంచుతూ ఉన్నారు పిల్లారా. భార్య భర్తల మధ్యలో కూడా ప్రేమ చాలా చల్లారిపోయి ఉన్నది. భార్యపై భర్తకి అనుమానము, భర్తపై భార్యకి అనుమానము. ఇంత మాత్రమే కాదు, భార్య భర్తలు కూడా వారు ఆత్మహత్య చేసుకోవటం లేదా అత్యాచారం చేయటము, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు భార్యాభర్తల మధ్య జరుగుతూ ఉన్నది. కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తలు, కడవరికి ఉండాల్సినటువంటి భార్యాభర్తలు ఈరోజు వారి మధ్యలో ప్రేమ చల్లారిపోయింది. ఆ ప్రేమ చల్లారిపోయినటువంటి కారణాన్ని బట్టి అనేక మంది విడిపోతూ ఉన్నారు. అనేక మంది ప్రియమైన దేవుని పిల్లలారా ఒంటరి వారు అవుతా ఉన్నారు. ఏం చేయాలో తెలియక కొంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఘోరమైనటువంటి మరణాన్ని మరణిస్తూ ఉన్నారు. అలాగే పిల్లల్లో కూడా చూసుకున్నట్లయితే తల్లిదండ్రుల ఎడల పిల్లలకు కూడా ప్రేమ అనేటువంటిది చల్లారిపోయింది. తల్లిదండ్రుల మాట వినటం లేదు, తల్లిదండ్రులకి లోబడటం లేదు, వారు తెచ్చినటువంటి వాటితో తృప్తి పడటం లేదు, ఎదురు తిరుగుతూ ఉన్నారు. వారు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో వాటి ద్వారా వారు సంతోషించటం లేదు. వారు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి తల్లిదండ్రుల మీద ఒక రకమైనటువంటి దురుద్దేశములు, దురాలోచనలు పెట్టుకొని ఉంటా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్నేహితుల మధ్యలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రేమ అనేటువంటిది చల్లారింది. అవకాశం ఉన్నంతసేపు చక్కగా స్నేహితులు కలిసి ఉంటా ఉన్నారు. ఏదో అవసరం వచ్చిన తర్వాత ఏదో సహాయం చేయలేదని ఆ స్నేహితుడిని మరొక స్నేహితుడు ఏదో ఒక రకంగా కించపరచటం లేదా అవమానపరచటం లేదా హత్య చేయటము లేదా నష్టం కలిగించటము, స్నేహితుల మధ్యలో కూడా ప్రేమ అనేటువంటిది చాలా తక్కువైంది. ఇలా చూసుకున్నట్లయితే ప్రతి వ్యవస్థలో కూడా తల్లిదండ్రుల విషయంలో అయితేనేమి, పిల్లల విషయంలో అయితేనేమి, స్నేహితుల ఎడలైతేనేమి, బంధువులుగా ఉన్నటువంటి వారి ఎడలైతేనేమి, ఒకే తెగకు సంబంధించినటువంటి వారి ఎడలైతేనేమి, ఇలా ఏ తెగవారిని చూసినా, ఏ విధమైన కోణములో చూసినా ప్రేమ అనేటువంటిది వారిలో చల్లారుతా ఉన్నది. కారణం ఏమిటి అని అంటే దేవుడి మీద ప్రేమ తక్కువ చేసుకున్నటువంటి జీవితాలలో ఈ లోకములో ఎవరిని ప్రేమించలేరు. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుడిని, సృష్టికర్త అయినటువంటి దేవుడిని, ప్రాణం పెట్టినటువంటి దేవుడిని, సదాకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసినటువంటి దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమించండి, మనస్ఫూర్తిగా ఆరాధించండి. నీవు ఎవరినైనా ప్రేమించగలుగుతావు. ప్రేమ స్వభావం కలిగినటువంటి వ్యక్తురాలుగా నీవు ఉంటావు. నీవంటూ గిట్టన వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ నీకు స్నేహితులవుతారు. దేవుడు ప్రేమకు నువ్వు దూరమయ్యావు, దేవుడిని ప్రేమించట విషయంలో నువ్వు దూరమయ్యావు. కనుక నీ జీవితంలో ప్రేమ అనేటువంటిది, తల్లిదండ్రులు ప్రేమించలేకపోతా ఉన్నారు, భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, కన్న పిల్లల మధ్య ప్రేమ లేదు, స్నేహితుల మధ్య ప్రేమ లేదు,
బంధువుల మధ్య ప్రేమ లేదు, అనుకున్న వారి మధ్య ప్రేమ లేదు, గ్రామంలో ఉంటున్నటువంటి తోటి వారితోనూ కూడా ప్రేమ అనేటువంటిది లేదు. దానికి కారణము దేవుని ఎడల నీ ప్రేమ చాలా తగ్గింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న నీవు ఇకనైనా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవాడుగా ఉండాలి, దేవుణ్ణి ఎక్కువ ఆరాధించేవారుగా ఉండాలి, దేవుడి మీద ఆధారపడేటువంటి వారుగా ఉండాలి, దేవుడి కొరకు బ్రతికేటువంటి వారుగా ఉండాలి. అలా ఉండగలిగితే నీ జీవితంలో ఆ దేవుడు చూపించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఉంటున్న నీవు ఎక్కడైనా ఎవరికైనా చూపించగలుగుతావు. ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయములలో ఫలింపు చేయనుగా.